దయచేసి అందరూ నిలబడవలసిందిగా ప్రార్థన. సచిన్ వరి ధాన్యం రైతుల నుండి కొనుగోలు చేయడం జరిగింది. వరి ఖాతాలకి 270 కోట్ల. జిల్లాలోని 71,565 మంది జ్యోతి పథకం. ఈ పథకం కింద జిల్లా ఎన్నో త్యాగముల ఫలితంగా స్వతంత్రాన్ని సంపాదించుకున్నాము. దేశం కోసం తమ ప్రాణులు జీవితాలు త్యాగం చేసిన త్యాగదనులందరికీ ఈ సందర్భంగా నా ధన్యవాదాలు అర్పిస్తున్నాను. అనేక ఉద్యమాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన రోజు ప్రభుత్వం ప్రజా పాలనపై స్పష్టంగా ప్రకటించారు. ప్రభుత్వం అధికారంలో వచ్చిన 48 గంటల నుంచి హామీని అమలు. ఇందిరమ్మ ఇల్లు లేని ప్రతి అర్హులైన పేదవారికి సొంత ఇంటిని నిర్మించి ఎందుకు ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించింది. జిల్లాలో ఇప్పటి వరకు 9,026 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయగా 6,359 ఇందులో నిర్మాణ పనులు ప్రారంభమై ఇప్పటి వరకు లబ్ధిదారులు ఖాతాలో 91,39,00,000 రూపాయలు జమ చేయడం జరిగింది. రైతు భరోసా పథకం కింద